హాయ్ అండి, నమస్తే. ఈరోజు వీడియోలో మనం చాలా స్పెషల్ రెసిపీ నేర్చుకుందామండి. అదేంటంటే మలాయ్ కేక్. అచ్చ రసమలై తిన్నట్టుగా ఉంటుందండి. ఇది కేక్ తయారు చేసి మలాయ్ తయారు చేసి చేస్తారనమాట. ఏదైనా చిన్న చిన్న పార్టీస్కి కానీ, బర్త్డే ఫంక్షన్స్ కానీ, గెట్ టుగెదర్స్ కానీ ఈ స్వీట్ తప్పకుండా ట్రై చేయండి. అందరూ మిమ్మల్ని ఖచ్చితంగా మెచ్చుకుంటారు. అంత బాగుంటుంది. చేయడం కూడా చాలా సింపుల్ అనమాట. మీ ఇంట్లో పాలు ఉంటే సరిపోతుందండి. అన్ని ఇంట్లో ఉన్న వస్తువులతోనే ఈ స్వీట్ని తయారు చేయొచ్చు. మరి ఇలాంటి వంటల కోసం అత్తమ్మ టీవీ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ని క్లిక్ చేయండి. దీనికోసం ముందుగా మనం ఎగ్లెస్ కేక్ ప్రిపేర్ చేసుకోవాలి. దానికోసం 1 కప్పు కాచి చల్లార్చిన పాలు తీసుకోవాలి. అదే కప్పుతో 1 కప్పు పెరుగు తీసుకోవాలి. అదే కప్పుతో 2 కప్పుల పంచదార పొడి, పంచదారని గ్రైండ్ చేయగా వచ్చిన పొడి 2 కప్పులు కొలుచుకొని ఈ మిశ్రమంలో వేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి. పాలు, పెరుగు, పంచదార పొడి ఇవన్నీ బాగా మిక్స్ అవ్వాలన్నమాట. ఒక 5 నిమిషాలు కలిపి అందులో 1/2 కప్పు నూనె వేసుకోవాలి. ఇక్కడ నేను సన్ఫ్లవర్ ఆయిల్ వేస్తున్నాను. ఏదైనా స్మెల్ లేని ఆయిల్ వేసుకోండి. ఇలా బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మీ దగ్గర ఉన్న అల్యూమినియం పాత్ర ఏదైనా లోతుగా ఉన్నది, ఫ్లాట్గా ఉన్నది తీసుకోవాలి. లేదా మీ దగ్గర కేక్ టిన్ ఉంటే అది తీసుకొని దానికి కొద్దిగా నూనె రాసి దాని మీద కొద్దిగా మైదా పిండి చల్లుకొని ఇలా మొత్తం స్ప్రెడ్ చేయాలన్నమాట. అలా స్ప్రెడ్ చేస్తే మనం కేక్ రెడీ అయిన తర్వాత ఈజీగా ఊడొస్తుంది. ఇలా తయారు చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం రెడీగా పెట్టుకున్న మిశ్రమం నాని ఉంటుంది కదా, అందులో 2 కప్పుల మైదా పిండి వేయాలి. మైదా పిండిని ఇలా ప్రెస్ చేసి వేసుకోవాలి. మనం దేంతోనైతే తీసుకున్నామో దాంతోనే అన్నీ కొలుస్తున్నానండి. 2 కప్పుల మైదా పిండి వేసుకోవాలి. అందులో చిటికెడు ఉప్పు వేయాలి. ఇంకా మీరు బేకింగ్ సోడా కానీ, బేకింగ్ పౌడర్ కానీ ఏమీ వేయక్కర్లేదు. దాన్ని బాగా జల్లించుకోవాలి. ఆ తర్వాత 1/2 టీ స్పూన్ యాలక్కాయల పొడి వేయాలి. ఒకవేళ మీ దగ్గర వెనిలా ఎసెన్స్ ఉంటే 1/2 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ వేసుకోండి. యాలక్కాయల పొడి వేసి కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో, అంటే ఒకే డైరెక్షన్లో మధ్యకి కట్ చేస్తూ బాగా కలుపుకోవాలి. ఇప్పుడు అందులో 1 టీ స్పూన్ ఈనో పౌడర్ వేస్తున్నాం అనమాట. ఇది ఏ పచారీ కొట్లోనైనా దొరుకుతుందండి, ఎంత పల్లెటూరులోనైనా ఉంటుంది. సో 1 టీ స్పూన్ ఈనో పౌడర్ వేసి దాని మీద 2 టేబుల్ స్పూన్ల పాలు పోయాలి. అప్పుడు ఈనో పౌడర్ పొంగుతుంది అనమాట. చూసారు కదా, నురగగా వస్తుంది కదా, ఇది బేకింగ్ పౌడర్ లాగా పనిచేస్తుంది. ఇప్పుడు దీన్ని బాగా కలపాలి. పిండిలో బాగా కలిసేలాగా ఒక 2 నిమిషాలు బాగా కలపాలి. చూసారు కదా, పిండి ఈ విధంగా జారుగా తయారవుతుంది. ఇది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అండి. ఈ మిశ్రమాన్ని ఇప్పుడు మనం కేక్ టిన్లో వేసేసేయాలి. ఒకసారి ఇలా ట్యాప్ చేస్తే ఎయిర్ బబుల్స్ అన్ని పోతాయి అనమాట. ఇప్పుడు ఈ కేక్ బ్యాటర్ మీద డ్రై ఫ్రూట్స్ కానీ, టూటీ ఫ్రూటీ కానీ ఉంటే వేసుకోండి. ఇది కంప్లీట్గా ఆప్షనల్ అండి. ఇప్పుడు మీ దగ్గర ఉన్న పెద్ద పాత్ర ఏదైనా పొయ్యి మీద పెట్టుకుని హై ఫ్లేమ్లో 5 నిమిషాలు మనం మూత పెట్టి వేడి చేసుకోవాలి. ఇప్పుడు ఇది ఓవెన్ లాగా తయారవుతుంది. ఇది ఖచ్చితంగా చేయాలి. దీన్ని ప్రీ హీట్ అంటారనమాట. అందులో ఒక స్టాండ్ పెట్టుకోవాలి. ఒక స్టాండ్ పెట్టుకొని మీరు రెడీ చేసి పెట్టుకున్న కేక్ టిన్ మధ్యలోకి పెట్టి దాని మీద మూత పెట్టేసి మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 35 నిమిషాల నుండి 45 నిమిషాలు బేక్ చేసుకోవాలి. చాలా చక్కగా బేక్ అవుతుందండి. మీరు తీసుకునేటప్పుడు కొంచెం వెడల్పుగా ఉన్న పెద్ద పాత్ర తీసుకుంటే బాగుంటుంది అనమాట. అప్పుడు చక్కగా మీ కేక్ అనేది 45 నిమిషాల తర్వాత కేక్ ఉడికిందో లేదో నేను ఒకసారి చెక్ చేస్తున్నాను. మధ్యలో ఒకసారి చెక్ చేశానండి, అప్పుడు ఇంకా ఉందన్నమాట. అందుకోసం 45 నిమిషాల తర్వాత ఈ విధంగా టూత్పిక్తో చెక్ చేస్తే మీ కేక్ ఉడికిందో లేదో తెలుస్తుంది. టూత్పిక్ ఏమి పిండి అంటుకోకూడదు అనమాట. స్టవ్ ఆఫ్ చేసి చల్లారబెట్టుకోవాలి. చూసారు కదా, మీకు చూస్తేనే తెలుస్తుంది కదా, చాలా ఫ్లఫీగా చాలా బాగా రెడీ అయింది కేక్. దాన్ని పక్కన పెట్టుకుని చల్లారబెట్టుకోండి. ఈ లోపుగా మన కేక్ చక్కగా చల్లారిపోతుంది. ఒక కత్తితో ఈ విధంగా చుట్టూ రన్ చేసి బోర్లించినట్టయితే ఈజీగా కేక్ కూడా వచ్చేస్తుంది. చూడండి ఎంత ఫ్లఫీగా వచ్చిందో. ఇలాగే ఈ కేక్ని తినేయొచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఈ కేక్ మొత్తాన్ని కూడా మీరు గార్నిష్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను మా బాబు కోసం కింద లేయర్ని కట్ చేసి వాడికి ఇచ్చానమాట. పై లేయర్ని నేను పాలతో గార్నిష్ చేస్తాను. చూడండి, ఇక్కడ గాజు బౌల్ తీసుకున్నాను. దాని షేప్లో కేక్ని కట్ చేసి అందులో పెడుతున్నాను అనమాట. దానిపైన ఫోర్క్తో కొంచెం ఈ విధంగా గుచ్చాలి. దాన్ని రివర్స్ చేసి ఫోర్క్తో గుచ్చాను. ఇప్పుడు డెకరేట్ చేసుకోవడానికి మలాయ్ తయారు చేసుకోవాలి. 3 కప్పుల ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకోవాలి. అందులో 1/2 కప్పు మిల్క్ మేడ్ వేయాలి. ఇవన్నీ వేస్తే చాలా బాగుంటుందండి. లేకపోయినా కొంచెం పంచదార ఎక్కువ వేసుకుంటే సరిపోతుంది. మరొక 1/2 కప్పు పాలపొడి వేయాలి. పాలపొడి వేయడం వల్ల మంచి రిచ్నెస్ వస్తుందండి మలాయ్కి. ఈ విధంగా 1/2 కప్పు పాలపొడి వేయాలి. అందులోనే 1/2 కప్పు పంచదార వేయాలి. ఇవన్నీ వేసి పాలని బాగా మరిగించుకోవాలి. ఒక 10-15 నిమిషాలు మరిగించుకోవాలి. అందులో మీ దగ్గర ఉంటే కుంకుమ పువ్వు వేసుకోండి, కొంచెం కలర్ వస్తుందన్నమాట. బాగా మరిగించుకుంటూ సైడ్స్కి ఉన్న మీగడని మొత్తం పాలలో కలుపుకుంటూ ఒక 10 నిమిషాల వరకు, అంటే మనం 3 కప్పులు తీసుకున్నాం కదా, 2 కప్పులు మిగిలేంత వరకు మరిగించుకోవాలి. అందులో 2 టేబుల్ స్పూన్ల డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఉడికించుకోవాలి. ఇవి కాస్త ఉడుకుతాయి కదా,
ఆఖరిగా 1 టీ స్పూన్ యాలక్కాయల పొడి వేసి స్టవ్ ఆఫ్ చేసి ఇది కొంచెం గోరువెచ్చగా అయ్యేంత వరకు చల్లారబెట్టాలి. ఇప్పుడు ఈ పాల మిశ్రమాన్ని కేక్ మీద పోయాలి. చూసారు కదా, ఈ విధంగా పోయాలి. ఒక అరగప్పు పాలని వేరుగా ఉంచుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. దీని మీద మూత పెట్టేసి మిగతా డ్రై ఫ్రూట్స్ కూడా అంటే 2-3 టేబుల్ స్పూన్ల డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చండి. మీ ఇష్టం వచ్చినట్టు వేసుకోవచ్చు అనమాట. ఇలా బౌల్ నిండుగా పోసి మూత పెట్టేసి గంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టాలి. ఫ్రిడ్జ్లో పెడితే మొత్తం పాలని కేక్ అబ్జర్వ్ చేసేసుకుంటుంది. చూసారు కదా, 1 అవర్ తర్వాత తీస్తే ఇలా అబ్జర్వ్ చేసుకుంటుంది. మనం ఇంకొక అరకప్పు పాలని ఫ్రిడ్జ్లో పెట్టాం కదా, వాటిని ఇప్పుడు గార్నిష్ చేసుకోవాలి. పైన వేస్తే ఇంకా బాగుంటుంది అనమాట. చల్లగా చాలా బాగుంటుంది. మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి. చిన్న పార్టీస్ కానీ బర్త్డేస్ కానీ రెగ్యులర్గా చేసుకునే స్వీట్స్ కాకుండా ఈ మలాయ్ కేక్ ట్రై చేయండి. పిల్లలు అసలు వదిలిపెట్టరండి. అందరు మిమ్మల్ని చాలా బాగా మెచ్చుకుంటారు. అంత బాగుంటుంది, చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. మీరు ఈ కేక్ని తప్పకుండా ట్రై చేసి నాకు ఫీడ్బ్యాక్ పంపించండి. ఎంతో రుచికరమైన ఈ స్పెషల్ కేక్ని మీరు ఈ మండు టెండల్లో చల్లగా తయారు చేసుకొని టేస్ట్ చేయండి. మరికొన్ని వంటల కోసం అత్తమ్మ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.